హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. అత్యంత పేదలు, నిరుపేదలు, పునాదులు తీసుకోవడానికి కూడా డబ్బులు లేని వారికి గవర్నమెంట్ వచ్చేసి ₹1,00,000 రుణ సహాయం అయితే చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. సో ఖమ్మం జిల్లాలో 124 మందికి జనవరి 26వ తారీఖు నాడు ఇల్లులు మంజూరయ్యాయి. ఇందులో ఈ 124 మందిలో 33 మందికి కనీసం వాళ్ళకు పునాదులు వేసుకోవడానికి కూడా పైసలు లేకపోతే 33 మంది లబ్ధిదారులకు ఐకేపీ అంటే ఇందిరా క్రాంతి పథకం ద్వారా ₹1,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నారు. సో 33 మందికి వడ్డీ లేకుండా ₹1,00,000 ఇచ్చారు. 33 మందికి ఒక్కొక్క లక్ష ఇచ్చారంటే 33 లక్షలు ఇచ్చారు. పునాదులు పూర్తి కావగానే వీళ్ళకు గవర్నమెంట్ వచ్చేసి ₹1,00,000 జమ చేస్తారు. అయితే ఇప్పుడు మనకు బేస్మెంట్ కంప్లీట్ అయిపోయాక ₹1,00,000 ఇస్తారు కదా, ఆ ₹1,00,000 వచ్చేసి ఇందిరా క్రాంతి పథకంకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ బేస్మెంట్ తీసుకోవడానికి పైసలు లేదు కాబట్టి ఐకేపీ ద్వారా మీకు పైసలు ఇస్తారు. మీకు బేస్మెంట్ కంప్లీట్ కాగానే ఇందిరమ్మ ఇళ్ళ నుంచి ₹1,00,000 వస్తాయి కదా, ₹1,00,000 కట్ చేసుకుంటారు అన్నమాట. వడ్డీ అయితే లేదు, ఫ్రీ. ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. సో ఈ 33 మందికి సక్సెస్ అవుతుంది కనుక మిగతా పైసలు లేని వాళ్ళందరికీ కూడా పునాదులు తీసుకోవడానికి ₹1,00,000 ఇచ్చి బేస్మెంట్ కంప్లీట్ కాగానే ఇందిరమ్మ ఇళ్ళ నుంచి ₹1,00,000 వస్తాయి కదా, ఆ ₹1,00,000 రిటర్న్ తీసుకోవాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం 4 దశలలో 5 లక్షలను జమ చేస్తుంది. మొదట పునాదులు కంప్లీట్ అయితే 1,00,000, పిల్లలు లేచిన తర్వాత 1,25,000, స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1,75,000, మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయాక ₹1,00,000 ఇస్తుంది. అయితే ఫస్ట్ మనకు జనవరి 26వ తారీఖు నాడు 72,045 ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులను ప్రకటించి 2 నెలలు కావస్తున్న రాష్ట్రంలో ఇంతవరకు 1000 ఇల్లు కూడా పునాది దశను దాటలేదు. నిబంధనల మేరకు పునాదులు పూర్తయినే ₹1,00,000 అందిస్తామని గృహ నిర్మాణ శాఖ చెప్తుంది. అయితే పునాదులు వేస్తేనే ₹1,00,000 ఇస్తారు. ఆ పునాదులు వేసుకోవడానికి కూడా పైసలు లేక చాలామంది అసలు ఇల్లులే స్టార్ట్ చేయలేదు. కనీసం 1000 మంది కూడా స్టార్ట్ చేయలేదు. 72,000 ప్రాబ్లం ఏంటి అని తెలిస్తే వాళ్ళకు పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి ఉండడంతో ఇట్లా ఐకేపీ రుణాలు ఇచ్చి అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తుంది. సిమెంట్, ఇనుము, కంకరను వారే కొనుగోలు చేసుకోవాలి. వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో పలువురు లబ్ధిదారులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యే డబ్బులతో ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 1000 కోట్లను సిద్ధంగా పెట్టుకుంది. కాకపోతే నిబంధనల ప్రకారం పునాదులు పూర్తయితేనే డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ రుణాలు నింపించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.